రైట్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి అయితే మరి కాసేపట్లో ఇటు నిధి అగర్వాల్ అలాగే యాంకర్ శ్రీముఖి అమృత చౌదరి కూడా సిఐడి విచారణకు వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ఈ విచారణలో ఎలాంటి క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంది వీళ్ళని? బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి 29 మంది మీద ఇప్పటికే పోలీసులు లాండ్ ఆర్డర్ పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. 29 మందిని విచారించిన తర్వాత ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతోనే ఈడీ అధికారులు సైతం ఈసీఆర్ నమోదు చేసి కొందరిని విచారణకు పిలిచారు. ఇందులో ముఖ్యంగా ఈడీ అధికారులు విచారణలో భాగంగానే ఇటు ప్రకాష్ రాజుని, రాణా, మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ వీళ్ళందరినీ కూడా ఈడీ అధికారులు విచారించడం జరిగింది. ఒకవైపున లాండ్ ఆర్డర్ పోలీసుల నుంచి కూడా కేసు అనేది ఒకసారిగా సిఐడి సిట్ కు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ప్రస్తుతం సిట్ అధికారులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి కూడా వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే వరుసగా 5గురిని విచారణకు పిలవడం జరిగింది. ఇందులో ఈడీ అధికారులు విచారించినటువంటి ప్రకాష్ రాజుని విచారించారు సిట్ అధికారులు. ప్రకాష్ రాజుతో పాటు రాణా, అలాగే మరోవైపున విష్ణుప్రియాన్ని విచారించడం జరిగింది. అలాగే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా విచారణకు పిలవడం జరిగింది. ఇందులో మొత్తం ఇప్పటి వరకు 5గురు విచారణకు రాగా ఇవాళ మరొక 3 మరికొద్ది సేపట్లోనే విచారణకు రాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి అమృత చౌదరి, అలాగే శ్రీముఖి, హీరోయిన్ నిధి అగర్వాల్, ఈ 3 ఇవాళ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే వీళ్ళు విచారణకు హాజరైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ప్రజెంట్ సిఐడి ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్ లో చూసినట్లయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ సిఐడి ఆఫీస్ దగ్గర ఇవాళ 2 గంటలకు విచారణకు హాజరు కాబోతున్నారనేటువంటి తెలుస్తోంది. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ఇప్పటికే వీళ్ళందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలను అక్రమ దానిలో సంపాదించినట్టు కూడా ఐడెంటిఫై చేసింది. ఒకవైపున ఈడీ అధికారులు కేసు నమోదు చేసి ఈసీఆర్ నమోదు చేసి అక్కడ విచారణ చేయడం జరిగింది. ఇప్పుడు సిట్ అధికారులు సైతం వీళ్ళు చేసినటువంటి లావాదేవీలు ముఖ్యంగా ఒకవైపున సోషల్ మీడియా అక్రమ పద్ధతిలో బెట్టింగ్ యాప్ చేసి మనీ సంపాదించడానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పెషల్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ 3 నిధి అగర్వాల్, అలాగే శ్రీముఖి, అమృత చౌదరి ఇప్పటికీ వాళ్ళ విచారణలో పాల్గొనబోతున్నారు. ఇంకా ఇది 3 కూడా అసలు ఎందుకు, ఎందుకంటే శ్రీముఖి తను యాంకర్ గాను అలాగే నటి గాను పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి, పెద్ద ఎత్తున ఆదాయాన్ని సంపాదిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నటువంటి యాంకర్స్ లో టాప్ లో ఉన్నటువంటి యాంకర్ గా ఉన్నటువంటి శ్రీముఖి ఎందుకు అక్రమ పద్ధతుల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంత మేరకు సంపాదించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా సిటీ అధికారులు ఆమె దగ్గర నుంచి రాబట్టినటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపున ఎంతకాలం నుంచి బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్ అనేది జరిగింది, మొత్తం 8 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఆమె బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించింది. అసలు లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ రకంగా ఎవరి దగ్గర నుంచి యొక్క ట్రాన్సాక్షన్ అనేది జరిగాయి, హవాలా పద్ధతిలో యొక్క ట్రాన్సాక్షన్ చేసిందా లేకపోతే క్రిప్టో కరెన్సీ రూపంలో మనీ ట్రాన్సాక్షన్ జరిగిందనే దానికి సంబంధించి కూడా ఆమెను ప్రశ్నించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే అంశం సంబంధించి మరోవైపున ఇటు అమృత చౌదరిని కావచ్చు, నిధి అగర్వాల్ వీళ్ళిద్దరిని కూడా ప్రశ్నించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక నిధి అగర్వాల్ ప్రజెంట్ రీసెంట్ గా వచ్చినటువంటి హరిహర వీరమల్లు చిత్రంలో నటించింది, గతంలో అనేక సినిమాల్లో నటించింది, త్వరలో రాబోతున్నటువంటి రాజాసాబ్ సినిమాలో ఆమె హీరోయిన్ గా లీడ్ రోల్ లో నటిస్తోంది. సో ఇంత పేరుండి ఒకవైపున కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి నటీనటులు కూడా ఇలా అక్రమ పద్ధతుల్లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలను లావాదేవీలు చేస్తున్నారు, కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ అధికారులు ఆమెను ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపున అమృత చౌదరి విషయానికి వచ్చినట్లయితే ఆమె మోడల్ గాను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గాను, సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగినటువంటి సెలబ్రిటీగా ఉంది. సో ఆమె త్వరలోనే రాజ్ తరుణ్ తో ఒక కొత్త మూవీ హీరోయిన్ గా సైతం ఎంట్రీ ఇవ్వబోతుంది, ఆమెను సైతం ప్రశ్నించబోతున్నారు. ఇలా ఈ 3 ఇవాళ 2 గంటల ప్రాంతంలో విచారణకు పిలవబోతున్నటువంటి సిట్ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. అలాగే రత్న, మరి ఎంతసేపట్లో వీరు 3 కూడా సిఐడి కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది? మొదటగా ఎవరిని విచారించే అవకాశం కనిపిస్తుంది? వాస్తవానికి